ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తులారాశివారు ఆగస్టు 15, 16 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే ఆ 2 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడుగుతున్నారు. అలాగే వారు పెట్టిన పరీక్షల్లో, ఆ దేవుళ్ళు పెట్టిన పరీక్షలో మీరు కనుక ఉత్తీర్ణులు అయితే కనుక ఖచ్చితంగా ఆ దేవుళ్ల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి తులారాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు 15, 16 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు, అలాగే మీకు ఎటువంటి పరీక్షలు వారు పెట్టబోతున్నారు, అలాగే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటానికి, అలాగే మీ ఇంటికి వచ్చినటువంటి ఆ దేవుళ్లను సంతృప్తిపరచటానికి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాల్సి ఉంటుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా విజయాన్నైతే సాధించగలుగుతారు. కాస్త ఆలస్యం జరిగినా కాని వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. అటువంటి పంతం, పట్టుదల ఈ యొక్క తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే ఏది జరిగిపోయినది, ఏది జరగాల్సినది అనే విషయంపై వీరికి పూర్తి అవగాహన ఉంటుంది. ఈ యొక్క అవగాహనతో మంచి చెడులను బేరీజు వేసుకుని ఫలితాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాగే పనులు అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది. అలాగే వీరికి చాకచక్యం, నేర్పరితనం, ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారు యవ్వన ప్రాయంలో చాలా అదృష్ట ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో, అంటే మనం ఆగస్టు నెలలో ఉన్నాం. అయితే 2024వ సంవత్సరం ఆగస్టు మాసంలో 15, 16వ తేదీల్లో ఇద్దరు దేవుళ్ళు తులారాశి వారి యొక్క ఇంటికి రాబోతున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో మనం చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మనం అనునిత్యం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ఆ భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు మనకు కావాలని మన ఇష్టదైవాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో కష్టాల నుండి తాము గట్టెక్కాలని కోరుకుంటూ ఉంటారు. సుఖ సంతోషాలు వారి జీవితంలోకి రావాలని, వారికున్న సమస్యలకి పరిష్కారాలు లభించాలని ఈ విధంగా చాలా రకాల పూజలు, నియమాలు, నిష్ఠలు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు శివారాధన చేస్తున్నట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది శివకేశవులిద్దరికీ కూడా కేటాయించబడిన మాసం. శివకేశవులిద్దరికీ కూడా భేదం లేకుండా పూజలు జరిపే మాసం ఈ యొక్క శ్రావణ మాసం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తిని, శివ భగవానుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండండి. ముఖ్యంగా ఆ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి ఆగస్టు 15, 16వ తేదీల్లో రాబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రూపంలో అయినా కావచ్చు. మీ ఇంటికి అతిథుల రూపంలో రావచ్చు, లేకపోతే కనుక మిమ్మల్ని ఏదైనా దానం ఇవ్వమని అడగవచ్చు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులుగా కూడా మీ ఇంటికి వచ్చి ఏదైనా సహాయాన్ని అర్థించవచ్చు. మీ యొక్క బంధువులుగా కాని, మిత్రులుగా కాని, మీ యొక్క సన్నిహితులుగా కాని వచ్చి మిమ్మల్ని ఏదైనా సహాయాన్ని కోరవచ్చు. అయితే వచ్చింది ఆ శివకేశవులు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీ శక్తి మేరకు వచ్చిన వ్యక్తులను ఖాళీ చేతులతో పంపించకుండా వారికి ఏదో ఒక రూపంలో మీ శక్తి మేరకు సహాయం చేయండి. అంటే వారు అడిగింది ధన సహాయమా, లేకపోతే ఇంకేదైనా మాట సహాయమా, ఇవన్నీ కూడా గుర్తించి దాంట్లో మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ సహాయాన్ని ఖచ్చితంగా చేయండి. అప్పుడు ఆ శివకేశవులు ఇద్దరు కూడా, అంటే ఆ పరమశివుడు అలాగే విష్ణుమూర్తి ఇద్దరు కూడా సంతోషించి
తమ యొక్క అనుగ్రహాన్ని మీకు కురిపిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా వైదొలగిపోతాయి. చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి కూడా ఖచ్చితమైన పరిష్కారాలు లభిస్తాయి. కాబట్టి ఆ శివ కేశవులను ఆరాధించడంతో పాటు ఆగస్టు 15, 16వ తేదీల్లో మీ ఇంటికి ఆ శివ కేశవులు రాబోతున్నారు. వారిని సంతృప్తి పరచండి. వారి యొక్క పరీక్షల్లో మీరు కనుక ఉత్తీర్ణులు అయినట్లయితే మీ జీవితంలో ఇక సుఖ సంతోషాలకు కొదువ అనేది ఉండదు. సమస్యలకి పరిష్కారం లభించటం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఆగస్టు 15, 16వ తేదీల్లో మీ ఇంటికి వచ్చేటటువంటి అతిథుల విషయంలో, సహాయాన్ని అర్థించి వచ్చేటటువంటి వ్యక్తుల విషయంలో, అలాగే దానం చేయమని వచ్చేటటువంటి వ్యక్తుల విషయంలో, మీ మిత్రుల విషయంలో, మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన వారు మీకు తెలిసిన వారి కదా అని మీరు నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ఆ శివకేశవులు వారి రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని తులారాశివారు అప్రమత్తంగా ఉండాలి. ఆ శివకేశవులను సంతృప్తిపరచండి. అలాగే ఆ 2 తేదీల్లో శివారాధన, విష్ణు ఆరాధన కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఇంటికి వచ్చినటువంటి ఆ శివకేశవులు ఇద్దరు కూడా మీరు చేసేటటువంటి ఆరాధనకు ముగ్ధులై మీరు కోరుకున్న కోరికలను మీకు వరంగా ఇచ్చి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తులారాశి వ్యక్తులు చాలా అవగాహన కలిగి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలకు కొదువ లేకుండా ఉండాలి అన్నా, సమస్యలకి పరిష్కారం దొరకాలి అన్నా కానీ ఖచ్చితంగా మీరు శివకేశవులను ఆరాధించడం మాత్రమే కాదు, మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ముఖ్యంగా మీ ఇంటికి వచ్చిన వ్యక్తులకి మాత్రమే కాకుండా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా అవసరాల్లో ఉంటే వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయండి. అలాగే ముఖ్యంగా తులారాశివారు ఈ 2 రోజుల్లో అనాథాశ్రమం కనుక మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్లి ఆ అనాథ పిల్లలకి కావచ్చు, వృద్ధులకి కావచ్చు, పెద్దవాళ్లకి కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఏదైతే చేయగలిగిన సహాయం ఉందో వారికి చేయండి. ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే మీరు అనాథాశ్రమానికి వెళ్లి అక్కడున్నటువంటి పెద్దలకి ఆర్థిక సహాయం చేయండి. ఇటువంటి పుణ్య కార్యాలు చేయటం వల్ల మీ ఇంటికి వచ్చినటువంటి ఆ దేవుళ్ళు ఇద్దరు కూడా సంతోషించి మీరు ఆర్థికంగా ఎదగటానికి కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కావచ్చు ఒక చక్కటి దారి చూపిస్తారు. మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు నష్టాలు కలుగుతున్నాయా? వాటి నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? వాటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యల నుండి కూడా మీరు విముక్తులవుతారు. అలాగే కుటుంబ కలహాలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వికసిస్తాయి. ఈ విధంగా తులారాశి వ్యక్తులు ఆగస్టు 15, 16 తేదీల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ శివ కేశవులిద్దరి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వ్యక్తులు ఆగస్టు 15, 16 తేదీల్లో ఏ ఇద్దరు దేవుళ్లు వారి ఇంటికి రాబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ దేవుళ్ల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి తులారాశి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.